హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే, నా టీషర్ట్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, ఇట్స్ కూలీ డే. ఈరోజు మేము చెన్నైకి వెళ్ళి కూలీ చూడబోతున్నాం. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. మేమైతే ఇప్పుడు తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఒక 7:30, 8 అలా అవుతుంది టైమ్. అండ్ మాకు సినిమా ఆఫ్టర్నూన్ ఉంది. అండ్ ఆ తర్వాత ఏం చేస్తాం అనేది మాకు తెలియదు. ఫస్ట్ అయితే కూలీకి వెళ్ళిపోదాం. మన సీట్ ఎప్పుడు సూట్ కేసులు ఎక్కడుంటే అక్కడ మనం అక్కడే కూర్చుంటాం. అక్కడే బాగుంటుంది. అండ్ చాలా చాలా హైప్ ఇస్తున్నారు. హైప్ ఎక్కించుకున్నాం ఫుల్గా. ఆ హైప్తోనే ఈ టీషర్ట్ కూడా కొన్నా. లెట్స్ సీ. చిన్నాడా చూసాడు ఆల్రెడీ. వస్తున్నాడు. ఇదే బాగుంది. వీళ్ళందరికీ కూడా చూపిద్దాం. ఏ గాయ్స్, సో ఇప్పుడే మా మూవీ ఫినిష్ చేసుకొని, ఇప్పుడే కాదు ఒక 4:30 దాకా ఉన్నింది గైస్ మూవీ. 1 నుంచి అంటే యూ ఇమాజిన్. సో మొత్తానికైతే మూవీ ఫినిష్ చేసుకొని ఈసీఆర్ రోడ్కి అయితే వచ్చాము. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి, సో కొంచెం అలా టైంపాస్ చేద్దామని చెప్పి ఈసీఆర్కి వచ్చాము. ఎంత రష్ ఉందంటే, మేము ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా ఈసీఆర్ రోడ్లో ఏదో ఒక రిసార్ట్లో అయితే స్టే చేస్తామన్నమాట. ఊరికే అట్లా వీకెండ్ వెక్కేలాగా. సో ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు, నాకు కొంచెం సిగ్గు, నేను లోపలికి వెళ్ళాక మాట్లాడతా. నా బర్త్డే కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడికే వచ్చాము. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. రిసార్ట్స్ ఇక్కడ ఈసీఆర్ రోడ్లో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒక 2 times, ఇది 3rd time అనుకుంటా రాడిసన్కి రావడం. రాడిసన్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి. ఆ బగ్గీ ఉంది కాబట్టి బతికిపోతున్నాము. రూమ్ నుంచి ఇక్కడికి తిరుగుదామన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము ఇంటర్కాంటినెంటల్ వెళ్ళాము, షెరటాన్ ట్రై చేసాము. అన్నీ చాలా బాగుంటాయి. షెరటాన్ అయితే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మీ అందరికి చూపించలేకపోయా, లేదంటే నా టాలెంట్ ఏంటో చూపించిందేంటో మీకు. అంత లేదు, చాలా బాగుంటుంది. అక్కడ మేము ఒక ప్రైవేట్ పూల్ తీసుకొని, ఒక పెద్ద సూట్ రూమ్ తీసుకొని చాలా బాగుందన్నమాట. సో వి స్టేడ్ దేర్. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా రష్ ఉంది. సో మేము కూడా లాస్ట్ మినిట్ ప్లాన్స్. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ బీచ్ రిసార్ట్సే ఉంటాయి అన్నమాట. మేము స్టే చేసినవి అయితే అన్ని బీచ్ రిసార్ట్సే. ఈ వీకెండ్ నేను ఎలా స్పెండ్ చేస్తాను అని చెప్పి, అండ్ నాతో పాటు మీరు చూసేయండి.
గైస్ అక్కడ మా లగేజ్ అండ్ సతీ శ్యామ్ దాంట్లోనే వస్తున్నారు. మేము చిల్ గైస్ కాబట్టి మేము దీంట్లో వస్తున్నాము. లాస్ట్ టైం కూడా పన్నినావు అనుకో. దూకుతావా? అదే లాస్ట్ టైం ఆడాం కదా. Let's go inside. Ta-da! మీకు ఇప్పుడు రూమ్ టూర్ ఇస్తాను గైస్. ఇప్పుడే చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ నేను గబ్బు చేసేస్తాను. సో ఇక్కడ మనకు బెడ్ ఉంది, పెద్ద బెడ్. నా లబ్బూబుని ఇక్కడ సేఫ్గా పెడదాం. ఏదో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు టీవీ ఉంది మాట. మేము స్టే చేసే రూమ్. ఇక్కడ మిర్రర్ ఉంది. ఇక్కడ మనం ఫిట్ చెక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫిట్ చెక్. అండ్ ఇక్కడ బాత్రూమ్ లేదు, ఇది ఏదో ఒకటి. అటు పక్కకు పోవచ్చు కదరా. ఓ స్లైడ్ ఎంట్రీ ఇస్తాడంట. వాష్రూమ్కి ఇంత ఎలివేషన్ ఇచ్చింది చిన్నునే చూస్తున్నా. బట్ ఇది వాష్రూమ్. ఇక్కడ హోటల్ రూమ్స్లో ఏంటంటే బెస్ట్ అన్నిటికన్నా బెడ్, ఇది వ్యూ అవన్నీ కాదు, వాష్రూమ్ మిర్రర్స్ ఇవి అసలు హైలైట్ ఉంటాయి. ఇవి మా ఫేవరెట్. సో చూసారా ఎంత బాగుంటుంది. ఇలా నేను పెట్టించుకుందామంటే ఇలా వర్కౌట్ అవ్వదు ఎందుకో. బట్ ఎనీవేస్, ఎవరిని చెక్ చేయాలి? వీడు యూట్యూబ్ చూసి ఇలా చెడిపోతున్నాడు. సో ఇది ఇంకో మిర్రర్. అండ్ ఇక్కడ ఇంకో సోఫా ఉంది మనకు. ఎల్రా. సో ఇప్పుడు వ్యూ చూపిస్తాను రూమ్ నుంచి. బెస్ట్ పార్ట్ పూల్ కనిపిస్తుంది. బాల్కనీ నుంచి వ్యూ చూద్దాం గైస్. ఇదే రూమ్ నుంచి వ్యూ అనమాట. పూల్ వ్యూ వచ్చింది. లాస్ట్ టైం నా బర్త్డే అప్పుడు వచ్చి సీ వ్యూ తీసుకున్నాం రూమ్. బట్ ఇప్పుడు చెప్పా కదా, లాంగ్ వీకెండ్ వచ్చేసప్పటికి చాలామంది ఉన్నారు. సో అందుకని మాకు పూల్ వ్యూ వచ్చింది. బట్ ఎనీవేస్ నాకు ఇది కూడా చాలా ఇష్టము, ఎందుకంటే మేము పూల్లోనే ఉన్నాం లాస్ట్ టైం సీ వ్యూ తీసుకున్నా కూడా. పూల్ హాఫ్ డే పైన. సో ఇప్పుడు పూల్ వ్యూ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ రేపు మార్నింగ్ మేము ఇందులోనే ఉండిపోతాం. బ్యాగ్స్ తెచ్చుకోవాలి. ఈ రెసార్ట్లో ఏం చేస్తాం అనేది ఫర్దర్ వీడియోలో చూద్దాం.
అంతే. రజనీ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ చెన్నై ఇప్పుడు ఇలాగే ఉన్నారు. ప్లీజ్ చెప్పురా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం 6:30 అలా అవుతుంది. మేమైతే బీచ్కి వెళ్దామని రెడీ అయిపోతున్నాము. నేనైతే 5:30కే లేచి రెడీ అయ్యాను గాయ్స్. నాకు ఇంత టైం పట్టింది. అండ్ నేను గెట్టింగ్ రెడీ విత్ మీ వీడియో చేశాను. నేను నా కొత్త ఫెంటీ బ్యూటీ వేసుకున్నాను, లిప్స్టిక్ అంటే లిప్ గ్లాస్ బామ్, అండ్ నా కొత్త బ్లష్ కూడా వేసుకున్నాను. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, నేను గెట్టింగ్ రెడీ విత్ మీ షార్ట్స్లో అప్లోడ్ చేసి ఉంటాను, వెళ్ళి చూసేయండి. అండ్ నా అవుట్ఫిట్ నేను ఫుల్ బీచ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ నా కొత్త ఇయర్ రింగ్స్, ఇవన్నీ అయితే నేను గెట్టింగ్ రెడీ విత్ మీలో చూపించాను. అండ్ మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సన్ రాకముందే బీచ్కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి, మళ్ళీ ట్యాన్ అయిపోతాము అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాము. అదనమాట మ్యాటర్. సరే అయితే బీచ్లో కలుసుకుందాం. సో గైస్, మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చిన్ను ఏదో బాల్ కూడా తెచ్చాడు. అండ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. చెప్పా కదా, సన్ కన్నా ముందు మేము బీచ్కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మన కార్స్, మన వెహికల్స్ అన్నీ రెసార్ట్ స్టార్టింగ్లోనే పార్క్ చేపించేస్తారు. అక్కడ నుంచి ఇట్లా బగ్గీస్ అవి తీసుకొని వెళ్తామన్నమాట మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి. సో రిసెప్షన్కైనా అన్నిటికైనా ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. మన వాళ్ళు ఎప్పుడు లేట్ గైస్, నాలాగా పంచువల్ కాదు, మాలాగా. సో మేమైతే రెడీ అయిపోయి బీచ్కి ప్రిపేర్డ్గా వెళ్తున్నాము. అంటే ప్రతిసారి చూసిన బీచే, బట్ మళ్ళీ చూస్తే మళ్ళీ ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది బీచ్. సో చూద్దాం. సో గైస్, నా బర్త్డే రోజు వచ్చి మేము అక్కడ స్టే చేసామన్నమాట. సో మాకు అప్పుడు సీ వ్యూ తీసుకున్నాము. అండ్ ఈసారి మేము పూల్ వ్యూ ట్రై చేసాము. ఇక్కడ కూడా ఒక పూల్ ఉంటుంది. ఇదిగో కనిపిస్తుంది బీచ్. వావ్. లాస్ట్ ఇయర్ ఇక్కడ సీ వ్యూ కొంచెం అటు తీసుకున్నాము. అండ్ దానికి ముందు సారి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనమాట. నేరుగా ఇట్లా బీచ్లోకి దూకేయచ్చు. సో అన్నీ ట్రై చేస్తున్నాం అనమాట. బేసిక్గా వీడి స్కిల్స్ చూపిస్తున్నాడు గైస్. ఇక్కడ మార్నింగ్ బీచ్లో స్కిల్స్ చూపిస్తున్నాడు. అవును, చిన్న కష్టపడి బెలూన్స్ పట్టుకున్నాడు లాస్ట్ టైం నా బర్త్డేకి. ఇక్కడే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. హాయ్ గాయ్స్. వీళ్ళిద్దరు అదో టైప్ గాయ్స్. వీళ్ళిద్దరు ఓకే, వీళ్ళు ముగ్గురు.
సో మేము బీచ్లో ఫుల్గా కింద మీద పడి, అంటే నేను కాదు, నేను డీసెంట్, వీళ్ళంతా అలా చేశారు. సో అదంతా అయిపోయాక ఇప్పుడు నేను రూమ్కి వెళ్తున్నాము. అండ్ ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం. అండ్ ఆ తర్వాత ఏం చేస్తామో మాకు ఐడియా లేదు. సో నేను మీకు చెప్పలేను. వచ్చే మాది గైస్, అక్కడ ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారు గైస్. ఎప్పుడో స్కూల్లో చూసాను గైస్, మళ్ళీ ఎప్పుడు పోలేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్ మీ అందరికీ కూడా. మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇది చిన్ను నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట, రాఖీ గిఫ్ట్. అండ్ ఒక నెయిల్ పాలిష్ కూడా ఇచ్చాడు, అది ఇప్పుడు వేసుకోలేదు. చైన్ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఆకలి వేస్తుంది. చిన్ను, ఎలా అనిపిస్తుంది మన స్టే ఇక్కడ నీకు ఈ లాంగ్ వీకెండ్? రాయల్గా. ఏమి ఇప్పుడు ఆకలి వేస్తుందా నీకు? ఎస్. ఏం తిందామని నువ్వు ఊహించుకుంటున్నావు? పూరి. అక్కడ పూరి ఉండకపోతే దోశ అనమాట. ఇప్పుడు మేము ఓకే, బ్రేక్ఫాస్ట్ అయ్యాక నీ ప్లాన్ ఏంటి? కన్ఫర్మ్ సైక్లింగ్ వెళ్తా. ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఆ పాప నాకు అది కావాలి. ఏమో నాకు అది కావాలి. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 22. నీ ఏజ్ దాన్ని అసలు అమ్మాయిలని ఏజ్ అడగకూడదు తెలుసా? ఉండు, అంత బుడ్డిగా ఉన్నది. పర్లేదు, నేను సరిపోతా. సరే నువ్వు సరిపోతావు. అసలు ఊరికే ఫొటోస్ తీసుకుంటా. స్విమ్మింగ్ క్లాస్లోకి వెళ్ళినావు. నేను ఫొటోస్ తీసుకుంటా. ఫొటోస్ కోసం? యా. అది వాళ్ళనే చూస్తా అంటే సిగ్గేస్తుంది వాళ్ళకి, నా అలాగే. ఓకే, లెట్స్ గో. తినేసావా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా? జాగ్రత్త. హే గాయ్స్, సో మేము రూమ్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. మేము వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక రోజు ఆ రూమ్లో ఉన్నాం కాబట్టి ది నెక్స్ట్ డే వీఆర్. ఇది ఒక ఓల్డ్ హౌస్ లాగా ఉంది కదా, ఇక్కడ థీమ్ అంతా అలాగే ఉంది. ఇది ఇక్కడ ఉంటుంది, విలేజెస్లో చూసాను గైస్, ఇక్కడ తిన్నెలు అంటారు వీటిని.
Independence of last week, independence of last. గైస్ ప్రైవేట్ పూల్ వావ్ ఇది కూడా ఉంది గైస్ ఇక్కడ క్రేజీ ఉంది ప్రైవేట్ పూల్ గైస్ చాలా బాగుంది కొత్త రూమ్కి అయితే వచ్చేసాము ఎలా ఉంటుందన్నమాట రూము ఓకే బాగుంది నైస్ ఇలా మాకు కావాల్సినప్పుడు వెళ్ళి పూల్లో దూకేయచ్చు చాలా ప్రయత్నించాడు మిస్ అయ్యాడు కన్నా ఏడ్చు కదా వెళ్ళిపోవాలి ఇచ్చేసాక తెలీదా అండ్ ఈవినింగ్ అక్కడే జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము మాకు అసలు ఐడియా లేదు ఇలా కైట్ ఫెస్టివల్ చేస్తున్నారని చెప్పి మేము వీకెండ్ చిల్ అవ్వడానికి వచ్చాము బట్ ఇంత హ్యూజ్ కైట్ ఫెస్టివల్ చేస్తున్నారని తెలిసాక మేము గమ్మున ఉంటామా సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ డిఫరెంట్ కైట్స్ని చూసాము ఫుడ్ స్టాల్స్ పెట్టున్నారు కాన్సర్ట్ జరుగుతుంది చాలా పెద్ద